ఒక మధ్యతరగతి వ్యక్తికి ఎటువంటి ఓటీటీ ప్లాట్ఫామ్ ఖర్చు లేకుండా కొత్తగా విడుదలైన ఏ సినిమా అయినా మొత్తం కుటుంబం కలిసి ఇంట్లోనే చూసుకోవచ్చు. ఈ ఐబూమ్మ ఇంతలా సక్సెస్ అవడానికి గల కారణం ఉచితంగా సినిమాలిస్తున్నందుకు కాదు. ఐబూమ్మ సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్ కంటే యూజర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. మంచి హెచ్డీతో పాటు ఒక్క క్లిక్తో మూవీ చూసేంత ఫ్రెండ్లీగా ఉంటుంది. ఐబొమ్మ వెబ్సైట్లో ఎటువంటి లింక్స్ ఉండవు, ఎటువంటి పాపప్ విండోస్ ఉండవు, యాడ్స్ కూడా ఉండవు. త్వరగా లోడింగ్ అవుతుంది. ఒక్క లీగల్ యాప్లో సినిమా చూసే కంటే ఐబొమ్మలో చూడడం చాలా సులువు. ఇలాంటి వెబ్సైట్ల మీద సినీ పెద్దలు ఎన్నోసార్లు పోలీసులకు కంప్లైంట్స్ ఇచ్చేయించారు. సినీ నిర్మాతలు ఎన్నో కోట్లు పెట్టి తీస్తున్న సినిమాలను ఇలా ఫ్రీగా వెబ్సైట్లో పెట్టడం వాళ్ళ సినిమా థియేటర్కి వచ్చే ప్రజల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. దీన్ని వాళ్ళ సినీ నిర్మాతలకు అధిక మొత్తంలో నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. ఒక్క సంవత్సరానికి తెలుగు సినిమా ఇండస్ట్రీకి 3700 కోట్ల నష్టం వస్తుంది. సినిమా నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నాం. ఓటీటీ ప్లాట్ఫామ్ ఫెయిల్యూర్ ఇక్కడే. ఒక్క పెద్ద హీరో సినిమా ఒక్క ఓటీటీ యాప్లోనే విడుదలవుతుంది. అలా ఒక్కొక్క హీరో సినిమా వేరువేరు ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదల అవడం వల్ల ఇలా అన్ని ప్లాట్ఫామ్ కలిపి సగటున మధ్యతరగతి వ్యక్తికి నెలకు సుమారు 1500 నుంచి 2000 వరకు ఖర్చవుతుంది. ఇలా మధ్యతరగతి కుటుంబం వినోదోదల కోసం నెలకు 2000 రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టాలి అనేదానికి సినిమా ఇండస్ట్రీ దగ్గర సమాధానం లేదు. ఈ అసంతృప్తిని ఐబొమ్మ తెలివిగా వాడుకుంది. ఐబొమ్మ సృష్టికర్త ఇమ్మడి రవి. ఇతనిది విశాఖపట్నం. ఇతను మొదట్లో కొత్తగా వచ్చే సినిమాలను అందరికంటే ముందుగా చూడాలనే ఉత్సాహంతో సినిమా సంబంధించిన సర్వర్లను హాక్ చేసి సినిమాలు చూసేవాడు. ఇలా కొన్ని రోజులకు ఐబొమ్మ వంటి మొత్తం 69 వెబ్సైట్లను క్రియేట్ చేసి ఆన్లైన్లో పెట్టేవారు. ఇలా చెయ్యడానికి చాలా పెద్ద నెట్వర్క్ కావాలి. వాళ్లందరికీ జీతాలు కూడా ఇవ్వాలి. వీళ్లకు డబ్బులెలా వస్తాయి అంటే, మనం చూసే సినిమాలు, దంట్లో బెట్టింగ్ ప్రమోషన్స్, అలాగే గేమింగ్ ప్రమోషన్స్, అలా వీళ్లకి డబ్బులు వస్తాయి. కొన్ని రోజుల క్రితం పోలీసులు ఐబొమ్మ సైట్ని మూసివెయ్యడానికి ప్రయత్నించినప్పుడు పోలీసులకు సినిమాలు ఇండస్ట్రీకి ఒక్క ఛాలెంజ్ విసిరాడు. మా వెబ్సైట్ మీద దృష్టి పెట్టడం ఆపండి, లేకుంటే మీరు డిపార్ట్మెంట్పై దృష్టి పెట్టాల్సి వస్తుంది అని బెదిరింపు సందేశాన్ని పంపించాడు. ఈ ఛాలెంజ్ పోలీస్ డిపార్ట్మెంట్కి కోపం తెప్పించింది. జూన్ 2025లోనే ఐబొమ్మని పట్టుకోవాలని పోలీసులు వేట మొదలుపెట్టారు. 2016లో ఓ యూత్ని ప్రేమించిన ఇమ్మడి రవి. అయితే రవి భార్య ఉన్నతమైన కుటుంబం నుండి రావడంతో రవికి వచ్చే అరకొర సంపాదన చూసి రవికి డబ్బు సంపాదించడం రాదు. అతనికి ఏది చేతకాదని రవి భార్య ఆమె తల్లి రవిని అవహేళన చేసేవారు. దాంతో వెబ్ డిజైన్ నేర్చుకుని ఐబొమ్మ, బప్పం వంటి వెబ్సైట్లను సృష్టించి వాటిలో సినిమాలు అప్లోడ్ చేసేవాడు. వాటికి మంచి ఆదరణ రావడంతో బెట్టింగ్ అప్స్ మరియు యాడ్స్ ద్వారా కోట్ల డబ్బులు సంపాదించినప్పటికీ తన భార్య తనతో ఉండటం నిరాకరించడంతో వీరికి 2021లో విడాకులయ్యాయి. దాని తర్వాత తన ఐడెంటిటీని మార్చుకుని నెదర్లాండ్కు మకాం మార్చాడు. ఇతను ఈ స్కామ్లు చేయడానికి ముందు తన ఐడెంటిటీని మార్చుకున్నాడు. పోలీసులు ఎవరు పట్టుకోకూడదు. మహారాష్ట్ర వెళ్లేలాల ప్రహ్లాద్ కుమార్గా పేరు మార్చుకుని ఒక ఫేక్ డ్రైవింగ్ లైసెన్సు, ఫేక్ పాన్ కార్డ్ సృష్టించాడు. ఐబొమ్మ ఎప్పుడు తన సర్వర్లను యాక్టివ్ ఉంచేవాడు. పోలీసులు ఒకవేళ ఐబొమ్మను బ్లాక్ చేసిన ఐబొమ్మకు సంబంధించిన మరో వెబ్సైట్ను అందుబాటులో ఉంచేవాడు. 72 వెబ్సైట్ను ఒకసారి రన్ చేసేవాడు. ఇలా ఐబొమ్మ ఎబ్బొమ్మ ఎప్పుడు కూడా కింద పడలేదు. ఇమ్మడి రవి ఐబొమ్మ వెబ్సైట్లో ఏకంగా 21,000 సినిమాలను అప్లోడ్ చేశాడు. ఇలా రోజు సినిమాలు చూసేవారి 5 కోట్ల మంది డేటా తన దగ్గరుందని చెప్పాడు. ఈ కేసులో ఇంతకుముందే ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. దుద్దేల శివరాజు, సుసర్ల ప్రశాంత్. వీళ్లే ఇమ్మడి రవి యొక్క ఇండియా నుంచి ఆపరేట్ చేస్తున్న ఏజెంట్. వాళ్ళ దగ్గరున్న డాటా డార్క్ వెబ్సైట్ వాళ్ళకి అమ్మేశారా, ఎక్కడ స్టోర్ చేశారనే దాని మీద పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దీనివల్ల సామాన్య ప్రజలు భవిష్యత్తులో ఎన్నో రకాలుగా సమస్యలు ఎదుర్కోవచ్చు. ఎలా అంటే, వాళ్ళు ఆ డాటాను డార్క్ వెబ్సైట్ వాళ్ళకి అమ్మితే అనవసరమైన ఫోన్ కాల్స్ రావడం, ఫ్రాడ్ కాల్స్తో లింక్స్ పంపించడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
మొత్తానికి ఇమ్మడి రవిని అరెస్ట్ చేసిన పోలీసులు అతని నుండి 3 కోట్ల నగదు, 21,000 సినిమాల హార్డ్ డిస్క్లు, అలాగే 50 లక్షల డాటా మొత్తం పోలీసులు సీజ్ చేశారు. పోలీసులకు వ్యతిరేకంగా మీమ్ పోస్టులు పెట్టేవారి మీద కూడా కేసులు పెడతామని హైదరాబాద్ పోలీస్ సిపి సజ్జనార్ వార్నింగ్ ఇచ్చారు.